అండి అందరికీ నమస్తే అండి. ఈరోజు కొత్త వంటకం చేద్దామండి. ఈ అటుకులతో కొత్తగా ఒక రెసిపీ చేద్దాము. ఈరోజు అటుకులు, ఇది మైదా పిండి, వీటితో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఈ వంట ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే అటుకులు ఈ బౌల్లో పోసుకొని ఇవి వాటర్తో శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టుకుందాము. ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని ఈ వాటర్ అంపుకుందాము. ఈ వాటర్ అంపినాక కొంచెం ఉండాలి వాటర్, కొంచెం ఇట్లా మనము పిండితే వాటర్ వెళ్ళాలి. ఎందుకంటే ఉన్న వాటరు ఈ అటుకులు పీల్చుకొని మెత్తగా అవుతాయి, అందుకే కొంచెం ఉంచాలి వాటరు. ఒక 5 నిమిషాలు నానాలి. ఇవి మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి కొద్దిసేపు 5 నిమిషాలు. ఇప్పుడు మైదా పిండి ఒక వెడల్పు తీసుకొని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు కొంచెము సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. దోశ పిండి అయితే ఎట్లుంటుందో అట్లా కలుపుకోవాలి. ఇది మనం దోశ వేసుకునే పిండి పలుసగా ఎట్లయితే ఉంటుందో అట్లా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కలుపుకోవాలి, వాటర్ వేసుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మాదిరిగా కలుపుకోవాలి, దోశ పిండిలాగా. ఇట్లా కలుపుకోవాలి, సరిపోద్ది. ఇది ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. ఇట్లా కలిపి ఐదు నిమిషాలు అయినాక ఈ అటుకులను ఒకసారి ఇట్లా మెత్తగా చేసుకోవాలి. నానినాక ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనము ప్యాన్ వేడైనాక ఇందులో కొంచెం నూనె పోసుకోవాలి, సరిపోద్ది.
1 స్పూన్ పోసిన, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు అవి కొంచెం వేగినాక పచ్చిమిర్చి సన్నగా తరుపుకొని ఉల్లిపాయ కూడా సన్నగా తరుపుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి సన్నగా తరుపుకొని. ఇవన్నీ మంచిగా వేగదాకా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, సరిపోద్ది. 1 కప్పు కదా చేసే అటుకులు నేను, అందుకే సాల్ట్ సరిపోద్ది. ఇదంతా దూరగా మంచిగా వేగాలి. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా కలుపుతా అంటే ఇవి మంచిగా వేగుతాయి దూరగా. ఉల్లిపాయ పచ్చి పచ్చి రాకుండా మంచిగా దూరగా వేగాలి. మిర్చి కానీ ఉల్లిపాయ కానీ. ఇట్లా వేగినాక మనం అటుకులు ఇట్లా మెత్తగా చేసుకున్నాం కదా నానబెట్టుకొని, ఇది ఇందులో వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా నూనెలో వేయించుకోవాలి. అంతా కలిసేటట్టు మంచిగా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా కలపాలి, అంతా వేగాలి మంచిగా మెత్తగా. ఇట్లా కలవాలి అంతా. ఇట్లా మంచిగా కలుపుకుంటేనే ఇదంతా కలుపుతుంది. కొద్దిసేపు నూనెలో మంచిగా ఉడుకుతుంది. కొంచెము ఎండు కారం వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి 2 వేసినాం కదా. ఎండు కారం వేసుకోవాలి. చెంచాతో 1/2 చెంచా వేసినా సరిపోద్ది. ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు, కారం కొంచెం ఎక్కువ తినాలనుకుంటే. కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి. ఇది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కొంచెం ఘాటుగా తినాలనిపిస్తే, అనిపించినప్పుడు ఇట్లా చేసుకోవాలి. ఘాటుగా తినాలనిపించినప్పుడు ఇదంతా కూడా మంచిగా కలవాలి. ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి.
ఇదంతా కూడా మంచిగా నూనెలా కొద్దిసేపు ఫ్రై కావాలి మంచిగా. ఇట్లా అంతా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇట్లా చేసుకుంటే. నేను ఇంతవరకు ఒక షార్ట్ పెట్టిన ఇట్లా చేసి, ఇప్పుడైతే వీడియో పెడదామని చేస్తాను ఈరోజు. ఎందుకంటే టేస్ట్ చూసే మళ్ళీ వీడియో చెప్తాను. షార్ట్ అయితే చేసిన ఇంతవరకు చాలా రోజుల ముందు. ఇంతవరకు మీరు చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు తొందరగా. ఇట్లా అంతా కలుపుకొని ఇట్లా మంచిగా కలుపుకొని కొద్దిసేపు అయితే ఇదంతా కూడా మంచిగా ఈ నూనెలో ఉడకనియాలి. స్టవ్ ఆఫ్ వేసి ఇట్లా చల్లగా అయినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా ఒక ముద్దకు వచ్చేదాకా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా కలిపి కాలుతుంది. ఇట్లా అంతా ఒక ముద్దకు వచ్చేదాకా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఇవి ఏ షేపుల్లో అయినా చేసుకోవచ్చు. ఇట్లా రౌండ్గా అయినా చేసుకోవచ్చు. ఇవి రౌండ్గానైనా చేసుకోవచ్చు, ఇట్లనైనా చేసుకోవచ్చు. ఈ షేపులైనా చేసుకోవచ్చు. ఇది మన ఇష్టము. ఎట్లా చేసుకున్నా టేస్ట్ ఒకలాగానే ఉంటుంది. ఇట్లా చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేద్దామని చేస్తాను. అన్నీ ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అన్నీ ఇట్లా ఈ షేప్లో చేసి పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ మైదా పిండి తడిపి పెట్టుకున్నాం కదా, దోశ పిండిలాగా. ఇది ఒక్కొక్కటి ఇందులో వేసుకొని ఇట్లా వేసుకొని ఇదంతా తడిచేటట్టు తడుపుకొని మనం నూనె పోసుకొని నూనెలో ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి. నూనె వేడైనాక ఇప్పుడు సరిపోను నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైనాక ఈ పిండిలో ఇట్లా ముంచుకొని అన్ని సైడ్లు ఇట్లా పిండిలో ముంచుకొని ఒక్కటొక్కటి ఇట్లా వేసుకోవాలి. ఒక సైడు మంచిగా కాలినాక ఇంకొక సైడ్ ఇట్లా దింపేసుకోవాలి. ఇట్లా ఇంకొక సైడు దింపేసుకున్నాక రెండు సైడ్లు కూడా మంచిగా దూరగా కాలాలి.
ఈ కలర్కి వచ్చినాక తీసుకోవాలి. అయిపోయేదాకా అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. అన్ని సైడ్లు కూడా మంచిగా వేగనియాలి, దూర గాలనియాలి. ఇది మైదా పిండితో చేస్తున్నాం కదా, పైన మాత్రం కరకరలాడుతుంది, లోపల మెత్తగా మంచిగా ఉంటుంది. ఇట్లా పొంగుతాయి సుధా, వేయగానే పైననైతే అంత ఇట్లా పొంగుతుంది, మంచిగా పొంగి కరకరలాడుతుంది. చూడండి ఎంత మంచిగా వంగినాయి. ఇట్లా వంగుతాయి, లోపల మాత్రం మెత్తగా మంచిగా ఉంటాయి. చేయడం అయితే అయిపోయిందండి. ఇట్లా అటుకులతో ఇది మైదా పిండితో ఇట్లా చేసుకుని అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి అయితే చేసుకొని చూడండి, మీకు నచ్చితే. పైన కరకర, లోపల మెత్తగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇట్లా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇట్లా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. వేడిగా తినచ్చు, బాగుంటాయి. ఇంతవరకు చేయని వాళ్ళు అయితే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఈ వంట అండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని మన ఛానల్కి వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూసి అయితే మీరు కూడా చేసుకోండి. నచ్చితే బాయ్ అండి, ఉంటానండి.